అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ ఎక్స్ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ నాయకుడికి లేని ఒక విచిత్రమైన లక్షణం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అది ఏంటంటే తను ప్రతి ఒక్క విషయంలో కూడా తన మార్కు ఉండేటట్లు తను చూసుకుంటాడు. ఇది కొంతవరకు ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అద్దులు దాటిపోయే విధంగా అదొక విచిత్రమైన కోరిక ఉంది. ఆ కోరిక ఏంటంటే ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ క్రూరంగా పరిపాలించిన అధ్యక్షులు కానీ, అదేవిధంగా మన దేశంలో ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ ఏ విధంగా కూడా చేయలేని ఒక విచిత్రమైన పనులు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో చేసిండు. అది 2 సంవత్సరాల క్రితము తను ఓడిపోవడానికి ముఖ్య కారణమైన ఒక పథకం, ఒక స్కీమ్ గురించి నేను చెప్పబోతున్నా. అది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సంబంధించిన భూమిపై, ఆ భూమి పట్టాలపై, పట్ట పుస్తకాలపై వాళ్ళ కుటుంబానికి సంబంధించిన పూర్వీకుల పేరు అని ఉంటుంది, లేకుంటే ప్రస్తుతము యజమాని పేరు అని ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది మొత్తం ఏం లేదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న భూమి పట్టాల మొత్తంపై తన పేరు వచ్చేటట్లు ముద్రించుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ భూమికి పూర్తిగా ఇంకా యజమాని ఏ విధంగా అని చెప్తే, ఎవరైనా పట్టా బుక్ని ఓపెన్ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి అనే విధంగా కూడా ఆ పట్టా మీద ముద్రించుకోవడం జరిగింది. తన ఫోటో, తన పేరు. ఆ విధంగా అది ఎంత వ్యతిరేకత వచ్చిందంటే ఎవరు కూడా హర్షించరు. చివరికి వైసీపీకి ఓటు వేసిన వాళ్ళు, కార్యకర్తలు కానీ, వైసీపీ నాయకులు కానీ ఎవరికైనా భూమి అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చింది కానీ, అదేవిధంగా వాళ్ళు ఎంతో కష్టపడి కొనుక్కున్నదైనా కానీ, అసలు దానిపై వేరే వ్యక్తి ఫోటో కానీ, పేరు కానీ ఉంటే ఎవరు కూడా హర్షించరు. అసలు విచిత్రమైన పని జగన్మోహన్ రెడ్డి గారు చేసిండ్రు. అదేవిధంగా ప్రస్తుతము మావిగన్ అనే పేరు, ఒక విచిత్రమైన పేరు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చిండు. అది ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఆ గన్ అనే పేరు నా పేరు గిట్టంగా వస్తుందని. నిజానికి తనకు సూచనలు చేసిన వాళ్ళకు సూచనలు జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే చేసిండ్రో ఈ మావిగన్ అనే దానిపై, ఈ మావిగనానికి ఏదైనా పెడితే లాస్ట్కు మీ పేరు వస్తుంది సార్ అని గిట్టంగా చెప్పినట్లున్నారు. అందు గురించి అది క్లియర్గా అతను పలికిండు. ఏంటంటే లాస్ట్కు ఈ GUN నా పేరు వస్తుందేమో అని, అంటే చెప్పకనే చెప్పిండు. ఇటువంటి విచిత్రమైన మార్కు ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించినట్లున్నారు. అందుకోసమని చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు భూపట్టాలపై ఏ విధంగా తన పేరు, తన ఫోటో గీటంగా రావాలనుకున్నారో, ప్రస్తుతం ఈ రాజధాని, అసలు ఒక రాజధాని పేరుపై కూడా తన మార్కు, తన పేరు ఉండాలని అనుకున్నట్లున్నాడు. కానీ ఎవ్వరు కూడా అది ఒప్పుకోరు. ఎందుకంటే రాజధాని ఏ నాయకుని పేరు, మన దేశంలో చూడండి, దేశ రాజధాని అన్న చూడండి, అదేవిధంగా రాష్ట్రాలకు చెందిన రాజధానులు అన్న చూడండి, ఎవరి పేర్లు కూడా వచ్చే విధంగా ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తను చెప్పగానే చెప్పిండు. ఏందని చెప్తే అది గన్ అనే పేరు, గన్ అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు నేనే అనే ఫీలింగ్తోనే మాట్లాడిండు. అది ఈ విధంగా ఒక విచిత్రమైన ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారు పోతుండ్రు. కాబట్టి అప్పుడు ఏ విధంగా భూపట్టాల మీద వ్యతిరేకత వచ్చిందో, ఇప్పుడు ఈ మావగన్ అనే దానిపై కూడా అంత విచిత్రమైన వ్యతిరేకత వచ్చింది. ఎక్కువగా చిన్న చిన్న పథకాలపైనే నాయకుల ఫోటోలు కానీ, పేర్లు కానీ వస్తే చాలా వరకు వ్యతిరేకించే ప్రజలు. ఈ విధంగా ఒక రాజధానికి బతికున్న జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తే ఎవరన్నా యాక్సెప్ట్ ఎవరు కూడా చేయరు. ఈ తిరుగుబాటు, అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న ట్రోలింగ్స్ కారణం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి. ఇప్పటి నుంచైనా ఈ ఆలోచనలు పక్కన పెట్టాలి. రాజధాని అంటే అది అందరికీ సంబంధించింది. ఇప్పుడు మనం ప్రస్తుతం మన తరం ఉంది, తర్వాత వేరే వాళ్ళ తరం వస్తుంది. ఇప్పుడు ఈ గన్ అనే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు కనుక ఉందని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు చాలా బాధపడతారు. ఈ అమరావతి కరెక్ట్ పేరు, అది మన దేశ సంస్కృతానికి సంబంధించిన పేరు. అదేవిధంగా దళితులు ఎంతో పూజించే బుద్ధునికి సంబంధించిన పేరు కూడా అమరావతి. అదేవిధంగా హిందుత్వంలో కూడా ఒక గొప్ప నాగరిక, ఒక సంస్కృత పదమైన పేరు అమరావతి. ఇది కొనసాగిస్తేనే మంచిది. దీనిపై రాజకీయం చేస్తే ఇంకే రాను జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకే ఇబ్బందులు తప్పుతాయి. కానీ వేరే విషయాల మీద రాజకీయం చేస్తేనే భవిష్యత్తు ఉంటుంది. కానీ అమరావతి జోలికి రాకుండా ఉంటేనే మంచిది జగన్మోహన్ రెడ్డి గారు.